40 కోట్లు తెలంగాణ ప్రజలారా, 40 కోట్లు ఎవరు తినలేదు, పైసలు బ్యాంకులోనే ఉన్నాయి. ఈరోజు కూడా వాళ్ళు బ్యాంకు నుంచి రికవరీ చేసే అవకాశం ఉంది. మనకు ఉద్యోగాలు రావాలి, కంపెనీలు రావాలి, తెలంగాణ ప్రతిష్ట పెంచాలని ఏది చేసినా కేసీఆర్ గారు ఏది చేసినా ప్రభుత్వంలో తెలంగాణ స్థాయిని పెంచిండు, దీనికి దిగవేర్చలా. ఇలా మనకు భూమికి విలువ వచ్చింది, రైతుకు విలువ వచ్చింది, మనకు అన్నం పెట్టిన మన రైతు, మనం బతికించిన రైతు, ఇలా మన ఊళ్ళని బతికించిన రైతు గర్వంగా తెలంగాణ అప్పుడు తిరిగిండా ఇప్పుడు తిరిగిండా మీరు చూడండి, ఆలోచన చేయండి. కనుక ఈ కేసులకు పిలిచినంత మాత్రాన 10 సార్లు పిలిచినా వస్తాడు కేటీఆర్ గారు, తప్పు చేయలేదు కనుక వస్తాడు. మీరు కావాలని ఇంకా ఎంత వేధించినా దానికి తీవ్ర పరిణామాలు ఉంటాయి. దయచేసి ఇప్పటికైనా జాగ్రత్త, పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఏం తెలంగాణ మాకేం కేసులు కొత్త కాదు, జైలు కొత్త కాదు, దెబ్బలు కొత్త కాదు. 14 ఏళ్ళు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో దెబ్బలు తిన్నాం, వేల మంది సచ్చిండ్రు, సావులలో పోయినాం, కన్నీళ్ళు చూసినాం, కష్టాలు చూసినాం, బాధలు చూసినాం, సావడానికి కూడా సిద్ధమైనాం. కేసీఆర్ గారి నాయకులు తెలంగాణ తెచ్చుకున్నాం. మీరు ఎంత కేటీఆర్ గారిని వేధించాలని ప్రయత్నం చేస్తారో ప్రజలు ఇంకా అంతకన్నా ఎక్కువ ఆక్రోశంలో గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్లని దారి మళ్లించడానికి ఏ చిన్న పథకాలు ఎలక్షన్ ముందు చెప్పినట్లు కాదు. ఇలా మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితే లేదు. మీ ఎమ్మెల్యే చెప్తారు మమ్మల్ని ఎవరు నమ్మడం అయిపోయి 20 ఏళ్ళు మాకు ఓటేస్తే ఒట్టు అని. మీరు దృష్టి పెట్టాల్సింది మీ కేసు, మీ ఎమ్మెల్యేలు హైకోర్టులో వేసిన కేసులపైన దృష్టి పెట్టండి. సోనియా గాంధీ గారికి కంప్లైంట్ చేసి దానిపైన కేసు పెట్టండి. ఇచ్చిన హామీలపైన మీరు దృష్టి పెట్టండి. హామీలు తొందరగా తప్పి మీరు నాటకాలు ఆడతామంటే మాత్రం ఎవరు కూడా నమ్మరు. ఖచ్చితంగా దాన్ని బీఆర్ఎస్ సైనికులు 100% ఎదుర్కొంటారు. ఎవరు దీనికి భయపడరు అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను.